ఈ రోజు మనం ఈ ఆదివారం జరిగే ఒక ఎగ్జైటింగ్ విషయం గురించి మాట్లాడుకుందాం. అదే చంద్రగ్రహణం. చాలా మంది గ్రహణాల గురించి చాలా మిత్స్ విన్నారు, కానీ నిజమైన సైన్స్ ని చూద్దాం. ఈ వీడియో చివరి వరకు చూడండి. చంద్రుడు ఎరుపుగా ఎందుకు అవుతాడు, అది ఎలా జరుగుతుంది, మరియు ఎందుకు సేఫ్ గా మనం చూడొచ్చు అనేది మీకు అర్థమవుతుంది. మీరు కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మేము ఇలా పెట్టగానే మీకు అలా వచ్చేస్తాయి. సో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. ఫస్ట్, చంద్రగ్రహణం అంటే ఏమిటి? సింపుల్ గా చెప్పాలి అంటే భూమి సూర్యుడు మరియు చంద్రుడి మధ్యకు వస్తుంది. సూర్యుని కాంతికి చంద్రుడికి చేరకుండా అడ్డుకుంటుంది భూమి. చంద్రుడు ఏమీ అదృశ్యం అయిపోడు, అతను భూమి నీడలో ఉంటాడు. కానీ ప్రతి పూర్ణిమకు ఇది ఎందుకు జరగదు? ఎందుకంటే చంద్రుడు భూమి చుట్టూ ఉండే ఆర్బిట్, భూమి సూర్యుడి చుట్టూ ఉండే ఆర్బిట్ కు 5 డిగ్రీలు టిల్ట్ అయి ఉంటుంది. కాబట్టి పర్ఫెక్ట్ అలైన్మెంట్. దీన్ని సీజ్గి అని పిలుస్తారు. సంవత్సరానికి కొన్నిసార్లు మాత్రమే ఇలా జరుగుతుంది. ఇప్పుడు వివరాల్లోకి వెళ్దాము. భూమి నీడకు 2 భాగాలు ఉన్నాయి, ఆంబ్రా అండ్ పెనాంబ్రా. పెనాంబ్రా అనేది బయటికి లైట్ నీడ, ఇక్కడ సూర్యుని కాంతి కొంచెం మాత్రమే అడ్డుకొని పడుతుంది. పెనాంబ్రాల్ గ్రహణంలో చంద్రుడు కొంచెం మసగ్గా కనిపిస్తాడు. ఇది సబ్టల్ అండ్ గమనించడం కొంచెం కష్టం. ఇక రెండవది ఆంబ్రా. ఆంబ్రా అనేది లోపల అన్నమాట, అంటే డార్క్ నీడ. ఇక్కడ అన్ని డైరెక్ట్ సూర్యకాంతికి అడ్డుకొని పడుతుంది భూమి. చంద్రుడు ఆంబ్రాలోకి ప్రవేశిస్తే మనకు పార్షల్ లేదా టోటల్ గ్రహణం కనిపిస్తుంది. ఈ ఆదివారం సెప్టెంబర్ 7, 2005 జరిగే గ్రహణం టోటల్ చంద్రగ్రహణం. చంద్రుడు పూర్తిగా ఆంబ్రాలోకి ప్రవేశిస్తాడు మరియు అది డీప్ రెడ్ కలర్ కు మారవచ్చు. అందుకే దీన్ని బ్లడ్ మూన్ అంటారు. టోటల్ గ్రహణంలో చంద్రుడు ఎరుపు ఎందుకు అవుతాడు? ఇది మ్యాజిక్ ఏం కాదు, ఫిజిక్స్. ఆంబ్రాలో ఉన్నప్పుడు కూడా కొంత సూర్యకాంతి భూమి వాతావరణం ద్వారా స్నీక్ అవుతుంది. వాతావరణం షార్ట్ బ్లూ వేవ్ లెంత్లను స్కాటర్ చేస్తుంది. అందుకే ఆకాశం నీలం, కానీ లాంగ్ రెడ్ వేవ్ లెంత్లను పాస్ అయ్యి రిఫ్రాక్షన్ ద్వారా చంద్రుడి వైపు బెండ్ అవుతాయి. కాబట్టి చంద్రుడు ఎరుపుగా గ్లో అవుతాడు, సన్సెట్ ప్రొజెక్ట్ చేసినట్టు. ఇక్కడ ఫన్ ఫ్యాక్ట్ ఏంటి అంటే ఎరుపు డిగ్రీ భూమి వాతావరణ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. వాల్కనోలా నుండి డస్ట్ లేదా పొల్యూషన్ ద్వారా దాన్ని డార్కర్ లేదా రెడ్డర్ చేయవచ్చు. ఈ గ్రహణం స్టేజ్ని బ్రేక్ డౌన్ చేద్దాం ఇప్పుడు. ఫస్ట్ వచ్చేసరికి పెనంబ్రల్ ఫేజ్ స్టార్ట్, అంటే చంద్రుడు పెనాంబ్రాలోకి ప్రవేశం, సబ్టిల్ డిమ్మింగ్ ఇది. అండ్ సెకండ్ వచ్చేసరికి పార్షియల్ గ్రహణం స్టార్ట్ అయ్యేది, అంటే చంద్రుడు ఆంబ్రాను టచ్ చేస్తాడు. అంటే ఒక చంద్రుడు ఎలా కనిపిస్తాడు? బయట తీసినట్టు కనిపిస్తాడు మనకి. ఇక మూడోది టోటల్ గ్రహణం. చంద్రుడు పూర్తిగా ఆంబ్రాలోకి రెడ్ ఫేస్, ఈసారి గంట పాటు ఉంటుంది. ఇక లాస్ట్ పార్షియల్ ఎండ్ అండ్ ఆ తర్వాత పెనాంబ్రల్ ఎండ్, అంటే నార్మల్ బ్యాక్ అన్నమాట. ఇండియాలో అందరికీ కూడా గ్రహణం సెప్టెంబర్ 7 రాత్రి 11 గంటలు ISTకి స్టార్ట్ అవుతుంది, అంటే ఇండియా టైంకి. సెప్టెంబర్ 8 రాత్రి 12:45 ఎండ్ అవుతుంది. సోలార్ గ్రహణాల మాదిరి కాకుండా చంద్రగ్రహణాలు నాక్డ్ ఐస్ తో సేఫ్ గా చూడొచ్చు. స్పెషల్ గ్లాసెస్ ఏం అవసరం లేదు దీనికి. ఇప్పుడు కొన్ని మిత్స్ ని బర్స్ట్ చేద్దాము. కొన్ని కల్చర్లలో గ్రహణాలు బ్యాడ్ అని, ఉమెన్స్ లేదా గర్భిణీలు చూడకూడదని అని అంటారు. కానీ సైన్స్ ఏం చెప్తోందంటే ఇది న్యాచురల్ అలైన్మెంట్ మాత్రమే, హామ్ ఏమీ లేదు. గ్రహణాలు బిలియన్స్ సంవత్సరాలుగా జరుగుతున్నాయి. సైంటిస్టులకు భూమి వాతావరణాన్ని స్టడీ చేయడానికి హెల్ప్ అవుతాయి ఇవి. కాబట్టి చంద్రగ్రహణం వెనుక సైన్స్ అది. ఈ ఆదివారం మీ ఫ్యామిలీ తీసుకొని క్లియర్ ఉంటే బయటకు వెళ్ళి షో ఎంజాయ్ చేయండి. మీ గ్రహణం ఫోటోలను కమెంట్స్ లో షేర్ చేయండి. మీరు కొత్తది నేర్చుకుంటే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని సైన్స్ వీడియోల కోసం. తెలుగు జ్ఞానం చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.